హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రశ్న, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి తెలపండి. చూడండి, మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రశ్న ఇవ్వబడింది ఫ్రెండ్స్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? ఆర్థికాభివృద్ధిలో కార్మికుల కృషికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 1న ఇంటర్నేషనల్ లేబర్ డేగా నిర్వహిస్తారు. సోషలిస్ట్ లేబర్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశం 1989లో ప్యారిస్లో జరిగింది. దీంట్లో మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. మన దేశంలో మొదటి కార్మిక దినోత్సవాన్ని 1923లో మద్రాస్, ప్రస్తుతం చెన్నైలో నిర్వహించారు. ఇది లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 2024లో విడుదల చేసిన ప్రాఫిట్స్ అండ్ ప్రావర్టీ ది ఎకానమిక్స్ ఆఫ్ ఫోర్స్ లేబర్ నివేదిక ప్రకారం అన్ని దేశాల్లో సుమారు 27.6 కోట్ల మంది వెట్టి చాకిరీ వ్యవస్థలో ఉన్నారు. వాక్ ఫ్రీ ఫౌండేషన్ విడుదల చేసిన ది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023 ప్రకారం మన దేశంలో 1.1 కోట్ల మంది ఆధునిక బానిసత్వంలో ఉన్నారు. 160 దేశాలున్న ఈ జాబితాలో భారతదేశం 34వ స్థానంలో ఉంది. వీటిలో ఏది సరైంది అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వబడిన ఈ స్టేట్మెంట్లో ఏది సరైంది అని అన్నట్టే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి సంబంధించి సరైనవి ఒకసారి చూస్తే, ఏ స్టేట్మెంట్ కార్మికుల కృషికి గుర్తుగా మే 1న జరుపుతారు అనేది సరైందే. ఇది ఇంటర్నేషనల్ సెకండ్ సమావేశం పారిస్లో జరిగింది 1989లో. మే 1న దీన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది సరైందే. మన దేశంలో, భారతదేశంలో మద్రాసులో అనగా ప్రస్తుత చెన్నైలో ఇది మొదటి కార్మిక దినోత్సవం జరిగింది. ఇది కూడా సరైందే. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO విడుదల చేసిన ప్రాఫిట్ అండ్ ప్రావర్టీ ది ఎకానమిక్ ఫోర్స్ లేబర్ సర్వే, దీంట్లో 27.6 కోట్ల మంది వెట్టి చాకిరీ వ్యవస్థలో ఉన్నారు. ఇది కూడా సరైందే. ఇక చివరి స్టేట్మెంట్, ది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023 ప్రకారం మన దేశంలో 1.1 కోట్ల మంది ఆధునిక బానిసత్వంలో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ 34వ స్థానంలో ఉంది. ఇది కూడా సరైనదే. అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే. ఆన్సర్ 4th ఆప్షన్ అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.